ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఆర్టికల్కి సంబంధించి ఇండెఫినెట్ ఆర్టికల్స్ యాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే ఒమిజన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు అనే టాపిక్ల గురించి చెప్పుకోవడం జరిగింది. పూర్తిగా కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు పొజిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఆర్టికల్స్ యొక్క పొజిషన్ ఏంటి, అలాగే ఒక 2-3 ట్రిక్స్ కూడా ఆర్టికల్స్ని ఏ విధంగా అక్కడ ఐడెంటిఫై చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పొజిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఏంటంటే ఆర్టికల్ అనేది నౌన్కి ముందు రాయడం జరుగుతుంది. నౌన్కి ముందు ఆర్టికల్ రావడం జరుగుతుంది. ఒక సెంటెన్స్లో నౌన్ ఉందంటే ఆర్టికల్ ఉండాలి, ఆర్టికల్ ఉందంటే ఆ సెంటెన్స్లో నౌన్ రావాలి. ఓకేనా? ఈ విషయం చాలా ఇంపార్టెంట్, కీలకమైన పాయింట్. ఇక్కడ ఉదాహరణకి ఐ హ్యావ్ డాష్ బుక్. ఇక్కడ ఆర్టికల్స్ అనేవి సింగులర్ కౌంటబుల్ నౌన్స్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయంటే ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ ది కానీ రాయాలి. అది కూడా నౌన్కి ముందు రావాలి. ఆర్టికల్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్కి ఏ కానీ యాన్ కానీ ది కానీ. ఐ హ్యావ్ డాష్ బుక్. బుక్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్. బుక్ ఒకటే రాసేటప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉందంటే దాని ముందు ఆర్టికల్ ఉండాలి. ఆర్టికల్ లేకుండా సెంటెన్స్ ఇస్తే తప్పు, నో మీనింగ్. అప్పుడు ఇక్కడ ఏ బుక్ అని రాయాలి. అప్పుడు మీనింగ్ ఐ హ్యావ్ ఏ బుక్. నౌన్కి ముందు సింగులర్ కౌంటబుల్ నౌన్కి ముందు ఆర్టికల్ రాసాం. కౌ హ్యాజ్ ఎ టైల్. కౌ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్. సింగులర్ కౌంటబుల్ నౌన్ వచ్చిందంటే అది ఏ కానీ యాన కానీ ది కానీ రావాలి. ది అయితే పర్టికులర్, ది యొక్క రూల్స్ అని ఆల్రెడీ చెప్పాం వీడియోస్లో. ది ఎక్కడ యూజ్ చేయాలి చెప్తాం కదా ఆల్రెడీ. ది ఎలా యూజ్ చేయాలి, ఏ ఎలా యూజ్ చేయాలి, ఏన ఎలా యూజ్ చేయాలి ఆల్రెడీ చెప్తాం. ఇది పొజిషన్ గురించి అంతే చెప్తాను. అంటే ఇక్కడ కౌ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ కాబట్టి దీని ముందు ఆర్టికల్స్ ఉపయోగించాలి. అయితే కౌ హ్యాజ్ ఎ టైల్ అంటే జాతిని అంతటిని ఉద్దేశించి చెప్తున్నాం కాబట్టి ది ఉపయోగించాలి. ప్రతి కౌ, ఎవ్రీ కౌ అని అర్థం. నెక్స్ట్, లేదా ఏ కౌ ఉపయోగించిన రైటే, ఎనీ కౌ ఏ ఉపయోగించినా ది ఉపయోగించిన రైటే. ఐ ఏట్ డాష్ యాపిల్. యాపిల్ సింగిల్గా ఉంటే తప్పు. ఎందుకు? యాపిల్ సింగిల్ కౌంటబుల్ నౌను, సింగులర్ కౌంటబుల్ నౌను కాబట్టి దాని ముందు ఆర్టికల్ రావాలి. సో యాపిల్ ముందు ఆర్టికల్ రావాలంటే ఓవల్ సౌండ్ కాబట్టి యాన్, అప్పుడే అది రైట్, లేకపోతే సెంటెన్స్ తప్పు అనమాట. ఈ విధంగా నౌన్కు ముందు ఆర్టికల్ రావాలి, పర్టికులర్గా సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇది పొజిషన్, ఫస్ట్ పొజిషన్. తర్వాత రూల్ నెంబర్ 2, చివరి నౌన్కి ముందు యాడ్జెక్టివ్, నౌన్ నుండి నౌన్కి ముందు యాడ్జెక్టివ్ ఉంటే స్టార్టింగ్లో ఆర్టికల్ వస్తుంది. సో చివరి నౌన్ ఉంది అంటే స్టార్టింగ్లో ఆర్టికల్ రావాలి, మధ్యలో యాడ్జెక్టివ్ ఉన్నా యాడ్వర్బ్ ఉన్నా సరే. అయితే ఆర్డర్ ఏంటంటే నౌన్కి ముందు యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్కి ముందు ఆర్టికల్ అనేది ఆర్డర్. ఏదైనా సరే ఆర్టికల్ నౌన్ అనేది తప్పనిసరిగా కాంబినేషన్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అని ఉంది. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అంటే తప్పు. ఎందుకు తప్పు? ఈ సెంటెన్స్ తప్పు అంటే బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్కి ముందు ఆర్టికల్ రాసాం. యాడ్జెక్టివ్కి ముందు ఎప్పుడు ఆర్టికల్ రాదు. ఓకేనా? యాడ్జెక్టివ్కి ముందు ఆర్టికల్ రాయాలంటే తప్పనిసరిగా యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. చివరి నౌన్ రాస్తే సెంటెన్స్ రైట్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని రాసాం అనుకోండి, అప్పుడు సెంటెన్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇక్కడ నౌన్ ఉంది, నౌన్కి ముందు యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ముందు ఆర్టికల్, అప్పుడు సెంటెన్స్ రైట్. ఈజ్ క్లవర్. ఈజ్ ఏ క్లవర్. ఈజ్ ఏ క్లవర్లో ఆర్టికల్ తర్వాత యాడ్జెక్టివ్, క్లవర్ అనేది యాడ్జెక్టివ్. ఆర్టికల్ ఉండి పక్కన యాడ్జెక్టివ్ ఇస్తే తప్పు. ఆర్టికల్ ఉండి పక్కన యాడ్జెక్టివ్ ఇచ్చినట్టే పక్కన నౌన్ రాయాలి, లేదంటే ఆర్టికల్ అయినా తీసేయాలి. ఆర్టికల్ తీసిస్తే రైట్. మళ్ళీ ఆర్టికల్ ఇచ్చినట్టే పక్కన నౌన్ ఉంటేనే రైటు. అంటే ఇటు పక్కన నౌన్ రాస్తే సెంటెన్స్ రైటు, లేదు ఆర్టికల్ తీసినా రైటే. ఈజ్ క్లవర్ అనొచ్చు. ఇప్పుడు ఈజ్ ఏ క్లవర్ బాయ్ అన్నాం అనుకోండి, అప్పుడు రైటు. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌను. ఓకేనా? ఇది చూడండి, షీ ఈజ్ బ్యూటిఫుల్ రైట్. ఎందుకు? ఇక్కడ ఆర్టికల్ లేదు కాబట్టి యాడ్జెక్టివ్ ఆటో ఉండొచ్చు, ఎందుకంటే లింకింగ్ వెర్బ్ దీని యొక్క స్టేట్ని తెలియజేస్తుంది, సి యొక్క పొజిషన్ తెలియజేస్తుంది. సి గురించి మాట్లాడుతుంది బ్యూటిఫుల్. యాడ్జెక్టివ్ సింగిల్గా ఉండొచ్చు. యాడ్జెక్టివ్ సింగిల్గా ఉంటే రైట్. అక్కడ యాడ్జెక్టివ్ ముందు ఆర్టికల్ ఉంచి పక్కన నౌన్ లేకపోతే తప్పు. ఓకేనా? ఈజ్ క్లవర్ రైట్. ఈజ్ ఏ క్లవర్ అంటేనే తప్పు. ఎందుకు? ఆర్టికల్ తర్వాత యాడ్జెక్టివ్ ఉందంటే పక్కన నౌన్ ఉండాలి, లేకపోతే ఆర్టికల్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు చూడండి, ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అన్నాం. ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్.
ఇక్కడ ఆర్టికల్ యాన్ ఉపయోగించాం. అయితే ఇది యాడ్జెక్టివ్, ఇది నౌను. సో ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. అయితే ఇక్కడ యాన్ అనేది ఓవల్ సౌండ్ ఉపయోగించాం. దేని ప్రకారంగా? యాడ్జెక్టివ్ ప్రకారంగా ఉపయోగించాం. అంతేగాని నౌన్ ప్రకారంగా ఇక్కడ ఉపయోగించలేదు. చూసారా, మ్యాన్ ప్రకారంగా ఓవల్ సౌండ్ను మనం ఓవల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అని చూడలేదు. ఆర్టికల్ తర్వాత అంటే డాష్ తర్వాత దాని తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్ అయినా యాడ్వర్బ్ అయినా సరే దాని యొక్క సౌండ్ బట్టి ఇక్కడ ఓవల్ సౌండ్ అయితే యాన్ రాయాలి, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ రాయాలి, యాన్ ఆనెస్ట్ మ్యాన్. అంతేగాని ఇక్కడ మ్యాన్ ఉంది కదా నౌన్ బట్టి రాస్తున్నా కదా ఆర్టికల్ అని చెప్పి ఏ ఆనెస్ట్ మ్యాన్ అంటే తప్పు. ఆనెస్ట్ ఉంది దాని అంటే దాని తర్వాత ఏదో ఉంది, ఆనెస్ట్ ఉంది, దాని సౌండ్ బట్టి ఇక్కడ ఆర్టికల్ రాయాలి. ఈజ్ ఏ గుడ్ పర్సన్, ఈజ్ ఏ గుడ్ పర్సన్ ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌను. ఓకేనా. ఇప్పుడు ఏ గుడ్ పర్సన్ అంటే ఇక్కడ గుడ్ ఉంది కదా, గుడ్ యొక్క సౌండ్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ సౌండ్ బట్టి రాసాం, నౌన్ సౌండ్ బట్టి రాయలేదు. చూసారా, ఆర్టికల్ తర్వాత నౌన్ ఉంటే నౌన్ సౌండే చూస్తాం, ఓవల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అని. ఆర్టికల్ తర్వాత యాడ్జెక్టివ్, నౌన్ 3 ఉంటే యాడ్జెక్టివ్ సౌండ్ బట్టి రాయాలి. ఓకేనా, ఇది పొజిషను. ది టాలెస్ట్ బాయ్ యాడ్జెక్టివ్, ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. ఆర్డర్ అండి. ద గ్రేట్ అక్బర్ ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. ఇది ప్రాపర్ నౌన్ అయినా నౌన్ అయినా ఏదైనా నౌన్. రూల్ నెంబర్ 3. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ స్టార్టింగ్లో ఉండి చివరి నౌన్ ఉంటుంది. నౌన్కి ముందు యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్కి ముందు యాడ్వర్బ్. ఆర్డర్ అండి ఇది. నౌన్కి ముందు యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్కి ముందు యాడ్వర్బ్, యాడ్వర్బ్ ముందు ఆర్టికల్. ఇది ఆర్డర్. ఏదైనా ఆర్టికల్ ఉంటే చివరిలో ఏముండాలి? తప్పనిసరిగా నౌన్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఈజీగా చివరి నౌన్ ఉంటే నౌన్ ముందు ఆన్సర్ ఏమవుద్ది? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ముందు ఇంకేమైనా ఉంటే యాడ్వర్బ్. ఆర్టికల్ తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ. ఆర్టికల్ ఉండి చివరి నౌన్ ఉంటే నౌన్కి ముందు ఉన్నది యాడ్జెక్టివ్ అని పెట్టుకోవచ్చు ఆన్సర్ అంటేనే. యాడ్జెక్టివ్కి ముందు ఇంకేమైనా ఇస్తే అది యాడ్వర్బ్ ఆన్సర్. ఇది ఆర్టికల్, అది స్ట్రక్చర్. చూడండి, షీ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్, షీ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ అంటే తప్పు. ఎందుకు? వెరీ అనేది యాడ్వర్బ్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ల ముందు సింగిల్గా యాడ్వర్బ్ ఉన్నా దాని ముందు ఆర్టికల్ ఉండకూడదు, సింగిల్గా యాడ్జెక్టివ్ ఉన్నా దాని ముందు ఆర్టికల్ ఉండకూడదు, యాడ్వర్బ్ యాడ్జెక్టివ్లు 2 ఉన్నా దాని ముందు ఆర్టికల్ ఉండకూడదు. ఆర్టికల్ తీసిస్తే రైటు, లేదంటే ఇక్కడ నౌన్ రాయాలి. ఆర్టికల్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, తర్వాత నౌన్ రావాలి. షీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఈజ్ ఏ వెరీ క్లవర్ తప్పు. ఆర్టికల్ ఉంది, యాడ్వర్బ్ ఉంది, క్లవర్ యాడ్జెక్టివ్ ఉంది. అప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ నౌన్ రాస్తే అప్పుడు సరిపోద్ది. ఈజ్ ఏ వెరీ క్లవర్ బాయ్. లేదు అంటే ఏ తీసినా సరిపోద్ది, ఈజ్ వెరీ క్లవర్. ఓకేనా. అంటే నౌన్ని మోడిఫై చేసేది యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ని ఇక్కడ మోడిఫై చేసేది ఏంటి? ఇక్కడ వెరీ, యాడ్వర్బ్, దాని ముందు ఆర్టికల్, ఆర్టికల్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, నౌన్. ఓకేనా. ఇటువంటి షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ రైట్. ఇక్కడ ఆర్టికల్ లేదు కాబట్టి బ్యూటిఫుల్ అనేది షీ గురించి మాట్లాడుతుంది కాబట్టి యాడ్జెక్టివ్. ఈ బ్యూటిఫుల్ ఎంత బ్యూటిఫుల్ అంటే వెరీ బ్యూటిఫుల్ అని చెప్పింది కాబట్టి ఈ బ్యూటిఫుల్ గురించి మాట్లాడింది యాడ్వర్బ్. వెరీ అనేది యాడ్వర్బ్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. అవి సింగిల్గా ఇస్తే రైటే, ఆర్టికల్ లేకుండా. ఆర్టికల్ ఇస్తే తప్పు. ఎప్పుడు తప్పు? చివరి నౌన్ ఇవ్వకపోతే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సో ఈజ్ వెరీ డాష్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ కూడా ఆర్టికల్ అనేది ఇక్కడ గర్ల్ బట్టి రాస్తే ఏ రాయొచ్చు, కానీ ఇక్కడ ఎప్పుడు కూడా దీని ముందున్న సౌండ్ బట్టి రాయాలి. ఓకేనా. ఇక్కడ ఉన్న నౌన్ బట్టి సౌండ్ చూసుకోకూడదు. ఇక్కడ ముందున్న సౌండ్ వెరీ కాబట్టి ఏ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి షీ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఓకేనా. కాన్సనెంట్ సౌండ్, ఓవల్ సౌండ్ అని ఎక్కడ చెక్ చేయాలంటే యాడ్జెక్టివ్ నౌన్ ఇచ్చినప్పుడు యాడ్జెక్టివ్ బట్టి చూసుకోవాలి. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ నౌన్ ఇచ్చినప్పుడు యాడ్వర్బ్ బట్టి చూసుకోవాలి. ఇక్కడ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ నౌన్, యాడ్వర్బ్ సౌండ్ బట్టి రాయాలి. అదే ఒకవేళ యాడ్జెక్టివ్ నౌనే ఇస్తే ఇక్కడ యాడ్జెక్టివ్ బట్టి ఇక్కడ ఆర్టికల్ రాయాలి, సౌండ్ బట్టి, ఓవల్ సౌండా కాన్సనెంట్ సౌండ్ అని. రూల్ నెంబర్ 4. సచ్, వాట్, మెనీ, క్వైట్, రాదర్ వీటి తర్వాత సచ్, వాట్, మెనీ, క్వైట్, రాదర్ వీటి తర్వాత ఏ కానీ యాన్ కానీ వస్తుంది. తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత నౌన్. సచ్ తర్వాత, వాట్ తర్వాత, మెనీ తర్వాత, క్వైట్ తర్వాత, రాదర్ తర్వాత ఏ కానీ యాన్ కానీ వస్తుంది. ఆ తర్వాత యాడ్జెక్టివ్, నౌన్. మళ్ళీ ఇక్కడ ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. ఏ ఆర్టికల్ వస్తే ఇక్కడ ఏ కానీ యాన్ కానీ, యాడ్జెక్టివ్, నౌన్. వీటి తర్వాత సచ్, వాట్, మెనీ, క్వైట్, రాదర్. చూడండి, సచ్ డాష్ బ్యూటిఫుల్ గర్ల్, సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనాలి. ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, నౌన్. సచ్ తర్వాత బ్యూటిఫుల్
యాడ్జెక్టివ్ నౌన్ వస్తే ముందు ఏ వస్తుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. రాదర్ డాష్ గుడ్ ఐడియా రాదర్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే రాదర్ తర్వాత యాడ్జెక్టివ్ నౌన్ వస్తే ఏ రావాలి. క్వైట్ ఏ కానీ యాన కానీ వవల్ సౌండ్ అయితే యాన వస్తుంది. క్వైట్ డాష్ లక్కీ మ్యాన్ క్వైట్ ఏ లక్కీ మ్యాన్ అనాలి. ఓకేనా. వాట్ డాష్ ఫైన్ డే వాట్ ఏ ఫైన్ డే అనాలి. వాట్ ఏ ఫైన్ డే. ఎందుకు ఇక్కడ యాడ్జెక్టివ్ నౌను. ఈ విధంగా సచ్ రాదర్ క్వైట్ వాట్ మెనీ తర్వాత యాడ్జెక్టివ్ నౌన్ వస్తే వాటి ముందు ఏ కానీ ఏ అన కానీ వస్తుంది. వోవల్ సౌండ్ అయితే యాన వస్తుంది. కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ వస్తుంది. మెనీ డాష్ గుడ్ బుక్ మెనీ ఏ గుడ్ బుక్ అనాలి. ఇక్కడ మెనీ తర్వాత ఇక్కడ యాడ్జెక్టివ్ నౌన్ వచ్చింది కాబట్టి ఏ ఆర్టికల్ని రాయాలి. రూల్ నెంబర్ 5 సచ్ వాట్ మెనీ ఆఫ్ రాదర్ జస్ట్. సచ్ వాట్ మెనీ ఆఫ్ రాదర్ జస్ట్ వీటి తర్వాత ఓన్లీ ఆర్టికల్ ఏ కానీ యాన కానీ దాని తర్వాత నౌన్ కానీ వస్తాయి. ఇంతకుముందు ఏడు చెప్పాం ఏ యాన్ తర్వాత యాడ్జెక్టివ్ నౌను రెండు వస్తాయి. ఇక్కడ ఏ యాన్ తర్వాత నౌన్ వస్తాయి. చూద్దాం. సచ్ ఏ గర్ల్ అనాలి. సచ్ తర్వాత నౌన్ వస్తే దాని ముందు ఏ రావాలి. మినీ ఏ ఇంక్ పాట్ మినీ ఏ బుక్ అని అంటాం. మినీ ఏ పెన్ అని. ఓకేనా. వాట్ ఏ సర్ప్రైజ్ జస్ట్ ఏ మినిట్ జస్ట్ తర్వాత మినిట్ అనేది నౌను. ఇక్కడ ఏ. హాఫ్ ఎన్ అవర్ అనాలి. ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ అనాలి. హాఫ్ తర్వాత కూడా నౌన్ వస్తే ఇక్కడ ఏ కానీ అనగాని రాయాలి. అయితే అవర్ కాబట్టి వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ రాయాలి. రాదర్ డాష్ క్రిమినల్ రాదర్ ఏ క్రిమినల్ రాదర్ తర్వాత ఆఫ్ తర్వాత జస్ట్ తర్వాత వాట్ తర్వాత మెనీ తర్వాత సచ్ తర్వాత ఓన్లీ నౌన్ ఒకటే వచ్చినా ఏ రాయాలి. లేదు యాడ్జెక్టివ్ నౌన్ రెండు వచ్చినా ఏ రాయాలి. దీని ముందు రూల్ అదే. వీటి తర్వాత ఓన్లీ నౌన్ వస్తే ఏ రాయాలి. లేదు అంటే ముందు రూల్ ఏంటంటే నౌను అది యాడ్జెక్టివ్ నౌను రెండు వచ్చినా ఏ కానీ అనగాని రాయాలి. తర్వాత ఆల్ బోత్ డబుల్ వీటి తర్వాత తప్పనిసరిగా ది రావాలి. ఆల్ ది బోత్ ది డబుల్ ది వాటి ది రావాలి. అయితే ఆల్ బోత్ తర్వాత ప్లూరల్ కౌంటబుల్లోనే వస్తుంది. ఆల్ ది బాయ్స్ బోత్ ది ఫ్రెండ్స్ అనాలి. మధ్యలో ది అని ఆర్టికల్ రావాలి. డబుల్ తర్వాత కూడా ది వస్తుంది. కాకపోతే ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది. డబుల్ ద అమౌంట్ డబుల్ ద ఇన్కమ్ అని. ఆల్ ద బాయ్స్ ఆర్ హియర్ ఆల్ తర్వాత ది. బోత్ ద ఫ్రెండ్స్ దా పెట్టాలి ఆర్టికల్. గివ్ మీ డబుల్ ద అమౌంట్ అన్కౌంటబుల్ నౌన్. డబుల్ తర్వాత ది అని ఆర్టికల్ వస్తుంది. పక్కన మాత్రం అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది. సో ఏదైనా ఆర్టికల్ రావడం ది వస్తుంది తప్పనిసరిగా. ఆల్ తర్వాత బోత్ తర్వాత డబుల్ తర్వాత ది అని ఆర్టికల్ వస్తుంది. ఆల్ ద బాయ్స్ బోత్ ద బాయ్స్ డబుల్ ద అమౌంట్. రూల్ నెంబర్ 7 హౌ సో టు యాజ్. హౌ తర్వాత సో తర్వాత టు తర్వాత యాజ్ తర్వాత ఇక్కడ యాడ్జెక్టివ్ వెంటనే యాడ్జెక్టివ్ వచ్చి చివరి నౌన్ ఉంటే మధ్యలో ఆర్టికల్ వస్తుంది. చూసారా పొజిషన్ ఎలా ఉందో. ఆర్టికల్కి ముందు యాడ్జెక్టివ్ వచ్చింది. వీటి తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ రాయాలి. ఆ తర్వాత నౌన్ రాయాలి. చూద్దాం. హౌ ఫైన్ ఎ డే. హౌ తర్వాత ఫైన్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ నౌను మధ్యలో ఆర్టికల్ పొజిషను. ఈజ్ టూ వీక్ ఇక్కడ నౌన్ వచ్చింది. టూ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చి తర్వాత నౌన్ వస్తే ఏ రాయాలి. 2 వీక్ ఏ మ్యాన్ ఇక్కడ ఆర్టికల్ ఏ అని రాయండి. ఏ కానీ యాన్ కానీ. ఓకేనా. ది మాత్రం రాదు. షీ ఈజ్ యాజ్ టాల్ అని వచ్చి ఇక్కడ నౌన్ వస్తే ఏ రావాలి. షీ ఈజ్ యాజ్ టాల్ ఏ గర్ల్. షీ సో ఫ్యాట్ సోతో వచ్చి పక్కన యాడ్జెక్టివ్ వచ్చి పక్కన నౌన్ వచ్చింది. ఇక్కడ ఆర్టికల్ రాయాలంటే ఏ వస్తుంది. షీ సో ఫ్యాట్ ఏ గర్ల్ దట్ షీ కెనాట్ రన్ ఫాస్ట్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హౌ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది. వెంటనే నౌన్ ఇస్తే ఏ అని ఆర్టికల్ రాయాలి. అలాగే 2లో 2 తర్వాత యాడ్జెక్టివ్ వచ్చి పక్కనగా నౌన్ ఇచ్చి ఆర్టికల్ రాయమంటే ఏ రాయాలి. షీ ఈజ్ యాజ్ టాల్ రాసి పక్కన నౌన్ ఇచ్చినట్లయితే యాజ్ తర్వాత యాడ్జెక్టివ్ పక్కన నౌన్ ఇచ్చినట్లయితే ఏ అని ఆర్టికల్ రాయాలి. షీ ఈజ్ సో ఫ్యాట్ సో అనేది యాడ్జెక్టివ్ సో తర్వాత యాడ్జెక్టివ్ ఫ్యాట్ అనేది. అప్పుడు వెంటనే నౌన్ ఇచ్చి ఆర్టికల్ రాయమంటే ఇక్కడ ఏ అని ఆర్టికల్ వస్తుంది. అర్థమైందా. యాక్చువల్గా అయితే మనకి 2 స్ట్రక్చరు
యాజ్ స్ట్రక్చరు, సో యాజ్ స్ట్రక్చరు, సో దట్ స్ట్రక్చరు. వీటిలో యాక్చువల్గా వీటి తర్వాత యాడ్జెక్టివ్సే వస్తాయి, నౌన్లు రావు. ఒకవేళ వీటి తర్వాత టు తర్వాత, యాజ్ తర్వాత, సో తర్వాత కానీ నౌన్లు వచ్చి యాడ్జెక్టివ్లు వచ్చి నౌన్ కానీ ఇస్తే ఆర్టికల్ మాత్రం ఏ రాయాలి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్పడం జరుగుతుంది. ది అనే ఆర్టికల్ను సింపుల్గా నౌన్ తర్వాత ఏ నౌన్ అని ఇక్కడ ఏ నౌన్ వచ్చినా సరే, అది యాబ్స్ట్రాక్ట్ నౌన్ కానీ అన్కౌంటబుల్ నౌన్ ఏ నౌన్ వచ్చినా సరే, ప్రాపర్ నౌన్ ఏ నౌన్ వచ్చినా సరే, కామన్ నౌన్ ఏ నౌన్ వచ్చినా సరే, దాని తర్వాత ఆఫ్ ఇచ్చిన, నౌన్ తర్వాత ఆఫ్ ఉన్న, నౌన్ తర్వాత ఇన్ ఉన్న, నౌన్ తర్వాత విత్ ఉన్న, నౌన్ తర్వాత విచ్ ఉన్న, నౌన్ తర్వాత ఆఫ్, నౌన్ తర్వాత ఇన్ను, నౌన్ తర్వాత విత్, నౌన్ తర్వాత విచ్ ఉన్న, ఈ స్ట్రక్చర్లో వచ్చినట్లయితే దాని ముందు ది అనే ఆర్టికల్ తప్పనిసరిగా పెట్టవచ్చు ఆన్సర్ కళ్ళు మూసుకొని. ఓకేనా? అది వీటి డెప్త్గా చెప్పాం ది గురించి, సింపుల్గా షార్ట్ కట్ ట్రిక్ అనమాట. చూద్దాం. డాష్ బాయ్ విత్ నైఫ్ ఈజ్ ఎ డేంజరస్ పర్సన్. ఇక్కడ పర్టికులర్ చేశాడు కాబట్టి ద బాయ్, కత్తి పట్టుకొని ఏ అబ్బాయితో ఉన్నాడో ఆ అబ్బాయి చాలా డేంజరస్ అని చెప్పాడు క్లియర్గా. ద బాయ్ విత్ ఏ నైఫ్ కత్తితో ఏ అబ్బాయితో ఉన్నాడో ఆ అబ్బాయి డేంజర్ అని పర్టికులర్ చేశాడు కాబట్టి దీని ఆర్టికల్ వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సింపుల్గా ఏంటంటే నౌను పక్కన విత్, నౌన్ వచ్చి విత్ వచ్చిందంటే ఇక్కడ ది రాసడమే. అలాగే ఇక్కడ నాలెడ్జ్ నౌను పక్కన ఆఫ్ వచ్చిన ది రాసడమే. ది నాలెడ్జ్ ఆఫ్, ది నేచర్ ఆఫ్. నౌన్ వచ్చి పక్కన ఆఫ్ వచ్చిన, నౌన్ వచ్చి ఇన్ వచ్చిన, గర్ల్ ఇన్ బ్లూ డ్రెస్ ఈజ్ మై సిస్టర్, ది రాయడమే. గర్ల్ నౌన్ పక్కన ఇన్ వచ్చిన, నౌన్ వచ్చి విచ్ వచ్చిన, డాష్ పెన్ విచ్ ఈజ్ ఇన్ బ్లూ ఈజ్ మైన్, బ్లూ కలర్ ఉన్న పెన్ నాది అని పర్టికులర్ చెప్పారు కాబట్టి ది. కానీ సింపుల్గా ఏమిటి, నౌను పక్కన విచ్ వచ్చిన ట్రిక్ అనమాట. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నౌన్ పక్కన ఆఫ్ వచ్చింది కాబట్టి ది. కాళిదాస్ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, షేక్స్పియర్ అనే నౌను ఆ పక్కన ఆఫ్ వచ్చింది కాబట్టి ది వస్తుంది. కాబట్టి నౌన్ పక్కన ఆఫ్ కానీ ఇన్ కానీ విత్ కానీ విచ్ కానీ వస్తే దాని ముందు ది అనే ఆర్టికల్ పెట్టాల్సిందే. అలాగే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో. సమ్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఆల్ ఆఫ్, మోస్ట్ ఆఫ్ తర్వాత ది వస్తుంది. సమ్ ఆఫ్ తర్వాత సమ్ ఆఫ్ ది బాయ్స్, ఎనీ ఆఫ్ ది, ఆల్ ఆఫ్ ది, మోస్ట్ ఆఫ్ ది, వాటి తర్వాత ది అనే ఆర్టికల్ వస్తుంది తప్పనిసరిగా. సమ్ ఆఫ్ ది బాయ్స్ ది, సమ్ ఆఫ్ ద గర్ల్స్, ఆల్ ఆఫ్ ద ఫుడ్, ఆల్ ఆఫ్ ద కార్స్, వాటి తర్వాత ద అనే ఆర్టికల్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ది ఫీజ్, మొత్తం వాటి తర్వాత ద అనే ఆర్టికల్ కంపల్సరీగా వస్తుంది అన్నమాట ఇండెఫినిట్ ప్రొనౌన్స్లో. మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈచ్ ఆఫ్ ది, నెయిదర్ ఆఫ్ ది, వన్ ఆఫ్ ది, నన్ ఆఫ్ ది, ది అనే ఆర్టికల్ వస్తుంది అక్కడ. ఈచ్ ఆఫ్ డాష్ బాయ్స్ అంటే ద బాయ్స్, ఎయిదర్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, నన్ ఆఫ్ ద బాయ్స్, దాని ఆర్టికల్ గురించి చూసుకోవాలి. ఓకేనా? ఇవి మిగతావన్నీ ప్లోరల్ నౌన్, ప్లోరల్ వెర్బ్ అనేది ఆల్రెడీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో పూర్తి చెప్పడం జరిగింది. ఓన్లీ ఇక్కడ ఆర్టికల్ గురించి చెప్తున్నా ఏంటంటే ఈచ్ ఆఫ్ ది, ఎయిదర్ ఆఫ్ ది, వన్ ఆఫ్ ది, నన్ ఆఫ్ ది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ తర్వాత ప్లోరల్ నౌన్ ఎలాగా వస్తుంది. ఇక్కడ ప్లోరల్ వెర్బ్ ఉంటే నెంబర్ ఆఫ్కు ముందు ఏ రావాలి. ఇదే స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ ఉండి చివరిన సింగులర్ వెర్బ్ కానీ ఇచ్చినట్లయితే ది అనే ఆర్టికల్ రావాలి. ఇక్కడ వెర్బులు బట్టి ఆర్టికల్స్ని రాయాలి మనం. నెంబర్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లోరల్ వెర్బ్ ఉంటే ఏ రాయాలి, నెంబర్ ఆఫ్తో ఇచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ ఉంటే ది రాయాలి. ఉదాహరణకి డాష్ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ ఆర్ అట్ ది బస్ స్టేషన్. ఇక్కడ ఆర్ అనే ప్లోరల్ వెర్బ్ వచ్చింది కాబట్టి ప్లోరల్ వెర్బ్ వస్తే రాయాలి ఏ అనే ఆర్టికల్ రాయాలి. డాష్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ 40. ఈజ్ సింగులర్ వెర్బ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ది రాయాలి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ 40. అలాగే ఈ ఏ నెంబర్ ఆఫ్ కదా, ఏ నెంబర్ ఆఫ్ ఏ రూల్ అయితే వర్తించిందో, ఎందుకు ఎలాగా ప్లోరల్ వెర్బ్ ఉంటే ఏ వచ్చింది కదా, అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇచ్చిన, గ్రేట్ నెంబర్ ఆఫ్ ఇచ్చిన,
లార్జ్ నెంబర్ ఆఫ్ ఇచ్చినా గ్రేట్ నెంబర్ ఆఫ్ ఇచ్చినా ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉంటే ఆర్టికల్ ఏ వస్తుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్తో ఆర్టికల్ ఏ రాయాలా ది రాయాలనేది క్లారిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇది పొజిషన్ ఆఫ్ ఆర్టికల్ సంబంధించి చాప్టర్ పూర్తయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇంకే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నమోదు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.